చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా న్యాయబద్దంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించిన 27 మంది వ్యక్తుల పౌరసత్వ హోదాపై తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాత ఓటర్ల జాబితాలో తమ పేర్ల అక్షరాల్లో దొర్లిన చిన్నపాటి తప్పులు, స్వల్ప వ్యత్యాసాల వంటి కారణాలను సాకుగా చూపి తమను విదేశీయులుగా ప్రకటించారని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పౌరసత్వం, విదేశీయుల హోదా అనేవి రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన అంశాలను పేర్కొంది. అదే సమయంలో పౌరసత్వంపై వ్యక్తులు చేసే అక్రమ వాదనలను నిరోధించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వానికి ఉండే చట్టబద్దమైన రక్షణలను విస్మరించకూడదని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా గతంలో గువాహటి హైకోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రిబ్యునల్స్ మళ్లీ విచారణ జరిపేంత వరకు విదేశీయులుగా ముద్రపడిన ఆ 27 మందిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు కేవలం చట్టబద్దమైన, నిష్పాక్షికమైన పునర్విచారణను నిర్ధారించేందుకు మాత్రమే పరిమితమని, పిటిషనర్లు సమర్పించిన పౌరసత్వ అర్హత పత్రాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.